అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్యాస్ వరల్డ్. సో సమ్మర్ వచ్చేసింది, ఎండలు అయితే మామూలుగా లేవు, అల్లాడిచ్చేస్తున్నాయి. ఇంత ఎండల్లో కూడా మన ఆడవాళ్ళు ఏం చేస్తామండి, సమ్మర్ వస్తే చాలు పచ్చళ్ళు పట్టుకుంటూ ఉంటాం. చెమటలు కారిపోతున్నా, పైనుంచి సూర్యుడు ఎండ తాట తీస్తున్నా కానీ మనం మాత్రం పచ్చళ్ళు పట్టడం మాత్రం ఆపమన్నమాట. సో సమ్మర్ వస్తే ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి, టొమాటో పచ్చడి అని రకరకాల పచ్చళ్ళు పడుతూ ఉంటారు. సో మేము కూడా మా ఇంట్లో టొమాటో పచ్చడి పట్టాము. ఎలా చేసామో చూద్దామా? సో దీనికోసం ముందుగా 1 కేజీ టొమాటోస్ అయితే తీసుకున్నాము. వీటిని చక్కగా కడిగి తుడిచి పైన ముచ్చికలు తీసేసి, ఇలా ముచ్చికలు తీసేయాలండి. తీసేసి వాటిని చక్కగా ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ముచ్చికలు మాత్రం కంపల్సరీ తీసేయాలి, తడి ఏమాత్రం ఉండకూడదు. తుడిచిన తర్వాత కాసేపు ఆరనివ్వాలి నీడలోనే. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి 2 కేజీస్ టొమాటోస్ అనమాట. తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ వేసి పెద్ద గిన్నెలో పెట్టేసి పొయ్యి మీద పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి. సో మేము చేసింది ఎండబెట్టి ఊరబెట్టి ఎండబెట్టేది కాదు, ఇది ఉడకబెట్టుకొని చేసుకునే టొమాటో పచ్చడి అనమాట. సో దాంట్లో అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఈ టొమాటోస్ అన్నీ కూడా మెత్తగా మగ్గే వరకు మనం దీన్ని పొయ్యి మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారా, వాటర్ మొత్తం బయటకు వస్తుంది, కుక్ అయిపోతూ ఉంది. ఈ టైంలోనే మనం దీంట్లో చింతపండు వేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనం 1/2 కేజీ చింతపండు వేసుకున్నామండి. ఇలా పీసెస్గా తీసేసి చింతపండు కూడా దాంట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఉప్పు వచ్చేసి మనం 1 కేజీకి 1 గిద్దెన్నర ఉప్పు అనమాట. ఇది గిద్దె గ్లాస్ అనమాట. సో ఈ గ్లాస్తో 2 కేజీస్ కాబట్టి 3 గ్లాసుల ఉప్పు అయితే మనం తీసుకుంటున్నాము. దీంట్లో 1 గ్లాస్ మిస్ అయిందండి. 1 కేజీకి గిద్దెన్నర. సో 2 కేజీలు కాబట్టి 3 గిద్దెలు ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకొని. తర్వాత దీంట్లో ఒక ప్యాన్ తీసుకొని ఆవాల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. సో క్వాంటిటీ వచ్చేసి స్పూన్ వైజ్ తీసుకునేటప్పుడు మనం వేసుకుందాం. ముందైతే కొంచెం ఆవాలు, కొంచెం మెంతుల్ని విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వీటిని రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఆవాలని వేరేగా మిక్సీ వేసుకొని గ్రైండ్ చేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. అలాగే మెంతుల్ని కూడా గ్రైండ్ చేసుకొని మిక్సీకి ఒక బౌల్లో తీసుకుంటున్నాం అనమాట. సో మనకి ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెడీ అయిపోయినాయి. సో ఇప్పుడు మనము ముందుగానే కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా టొమాటో పేస్ట్, అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి. అలాగే టొమాటో ముక్కలన్నింటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం కూడా సేమ్ ఉప్పు ఎలాగో అలాగేనండి. 1 కేజీకి గిద్దెన్నర ఉప్పు అనమాట. ఇక్కడ 2 కేజీస్ టొమాటోస్ తీసుకున్నాం కాబట్టి 3 గిద్దెల కారం తీసుకున్నాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవపిండి తీసుకున్నాము. 1 టేబుల్ స్పూన్ మెంతి పిండి తీసుకున్నాము. అలాగే ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ వీటిని మిక్సీలో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మనం బాగా కలుపుకోవాలి. మనం చేత్తో మిక్స్ చేస్తే మిక్స్ అవ్వదు కాబట్టి మళ్ళీ ఒకసారి మిక్సీ వేసామంటే మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది. ఎక్కడ ఉండలు లేకుండా కలవకుండా అన్నట్టు కాకుండా మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది అనమాట. సో వీటిని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకొని తీసుకుంటే చూసారా, ఇలా మొత్తం మనకి కలిసిపోతుంది అనమాట. పచ్చళ్ళు పట్టుకుంటంలో ఉన్న ఆనందం దేంట్లో ఉండదండి. చక్కగా వేడి అన్నంలో అంత పచ్చడి వేసుకొని తింటే ఆహా, ఆ రుచే వేరు కదా. సో ఇలా బాగా మొత్తం అంతా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో మనం ఎంతవరకు తినాలనుకుంటున్నామో అంతవరకు తాలింపు పెట్టుకోవడానికి పక్కన పెట్టుకొని మిగతాది ఒక జార్లో వేసుకొని మనం స్టోర్ చేసుకొని మనం ఎప్పుడైతే తినాలి అనుకుంటున్నామో అప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. సో మేమైతే కొంచెం తీసుకొని డబ్బాలో స్టోర్ చేసేసుకుంటున్నాము. మనం తినాలి, ఎంత క్వాంటిటీ మనం ఇంట్లో ఉంచుకోవాలనుకుంటున్నాం అంత క్వాంటిటీకి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. సో పోపు పెట్టుకోవడం కోసం బండిలో నూనె వేసుకున్నాము. నూనె వేసుకున్నాక దీంట్లో కొంచెం పచ్చిశనగపప్పు, అలాగే తాలింపు గింజలు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు ఇవన్నీ వేయాలి. అలాగే ఎండుమిరపకాయలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం వెల్లుల్లి, కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకోవాలి. సో పోపు పెట్టుకోవడం అందరికీ వచ్చి కాబట్టి సో బాగా పోపు వేగిన తర్వాత ఈ పోపును తీసుకొని మనం ఏదైతే మిశ్రమం ఉందో టొమాటో చేసుకున్నాం కదా చట్నీ, సో దాంట్లో వెళ్ళి బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ చల్లారాలి. చల్లారిన తర్వాత మనం వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని మనం రోజువారీ వాడుకోవడానికి ఒక గాజు సీసాలో తీసుకొని పెట్టుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే టొమాటో చట్నీ అయితే మనకి రెడీ అయిపోతుంది.
చూసారా, చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోయింది, ఎప్పుడెప్పుడు తినాలా, ఆ టేస్ట్ ఎలా ఉండిద్దా అని. ఎంత బాగుందంటే అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇదంతా అయిపోయింది, ఏదో మిస్ అవుతున్నాం కదా. ఇప్పుడు మనం కలిపిన ఏదైతే గిన్నె ఉందో దాంట్లో చక్కగా అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది. ఆహా, ఆ టేస్టే వేరు కదా. ఏది మర్చిపోయినా ఇది మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఆ ముద్దలో పెట్టి ఆ అన్నం మొత్తం కలిపేసి తిన్న తర్వాత వచ్చే టేస్ట్ కానీ అది కానీ ఎంత బాగుంటుందంటే సూపర్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ వాళ్ళు అందరూ కూడా ఆవకాయ పచ్చడి చేసినా ఏది పచ్చడి చేసినా ఆ గిన్నెలో అన్నం వేసేసుకొని కలుపుకొని తల ముద్ద తినేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది. సో ఆ టమాటో చట్నీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.